జగన్ ప్యాలెస్ కోటరీ గురించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పరోక్షంగా ప్రస్తావించారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో విజయసాయిరెడ్డి ఇటీవల సీఐడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ గురించి, వైఎస్ జగన్ గురించి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోటరీ కారణంగానే వైఎస్ జగన్కు తాను దూరమయ్యానంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు వంటి నేతలు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇంకెవరి మీద ఎప్పుడన్నా ఇంకుల మీద ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంటాయి. అదే మాకు తెలియాలి, నువ్వు ఆయన అడగాలి, నేనే చెప్తాను. చేసుంటారు. పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం. ఇప్పుడు నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకుల మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోతుంది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో, ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకు. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే, ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. సరే, నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి, లేకపోతే ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు. సరే, వారు మాట్లాడినప్పుడు, ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పారు. సరే, అలాగే అనుకున్నాం. మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే. సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు ఇరిగిపోయింది, లేకపోతే ఇంకోటి అయింది అన్న తర్వాత ఇంకోటి మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి. మరి అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అది మరి నాకేం తెలుసు, నేనేం చెప్తాను? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకేం తెలుసు చెప్పు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను. మరి నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను అది చెప్పగలను. కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు నేనే చెప్తాను. ఈ నేపథ్యంలో కోటరీ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ వదిలారు. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా, ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్లకు గంతలు కట్టి తమ ఆటలు సాగించుకునేవి. దీంతో రాజు పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన మహారాజు తెలివైనవాడు. అయితే మారువేషంలో ప్రజల్లోకొచ్చి ఏం జరుగుతుందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారి మీద వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేదిదే అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో వైసీపీ, వైఎస్ జగన్ గురించి విజయసాయిరెడ్డి ప్రస్తావించకపోయినప్పటికీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా చేసిన ట్వీట్గా భావిస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్ తన చుట్టూ ఉన్న కోటరీ నుంచి బయటపడితేనే ఆయనకు భవిష్యత్ ఉంటుందని ఇటీవల విజయసాయిరెడ్డి సలహా ఇచ్చారు. కొందరు నేతలు జగన్ చుట్టూ కోటరీగా ఏర్పడ్డారని, బయట నుంచి ఎలాంటి సమాచారం వెళ్లాలన్నా వీరికి లాభం ఉండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు బగ్గుమంటున్న వేళ తాజాగా ఆయన కోటరీ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాటిని ఏమంటారు? వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో, లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారుల హవా నడుస్తోంది.
తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో? ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా,